హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక రాజ్యం నడుస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. మొన్న వినుకొండ వేదికగా ఒక ముస్లిం మైనారిటీ యువకుడిని అత్యంత పాశవికంగా నరికిన ఘటన ఈ రోజు దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్కనుండే కర్ణాటకలో, ఆ పక్కనుండే మహారాష్ట్రలో, ఇతర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అత్యంత డిస్కషన్ జరుగుతుంది దాని మీద. మరి ఆంధ్రప్రదేశ్ ఏంది బీహార్ కంటే ఘోరంగా మారింది ఏంటి అని. అక్కడన్నా కనీసం అంటే దోచుకోవడానికి కాల్చి చంపేస్తారు, కానీ ఇక్కడ మరి టూ మచ్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ఇప్పుడు జనం నెమరు వేసుకుంటున్న పరిస్థితి అనమాట. రెండు ప్రభుత్వాలని కంపేర్ చేసి కొట్టుకోండి, చంపుకోండి, స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి ఏపీలో జరుగుతున్న అరాచకాల మీద నోరెళ్ళ పెడుతున్నారు జనాలు. గతంలో ఇదే కూటమి సర్కార్లోని కీలక నాయకులు పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అనునిత్యం అరాచక పాలన, సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పి ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ 45 రోజుల వ్యవహారంలో ఏకంగా 31 మందిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన ఘటనలు ఇప్పుడు రికార్డ్ అయినాయి. మరో 35 మంది ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, బలవన్ మరణాలు. అంటే ఓవరాల్ గా 75 మంది చనిపోయినారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. ఇంకా లెక్కలోకి రానివి ఇంకెన్నో. దీనికోసం ఆ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నది అని చెప్పి జనాలు నోరు చెవులు మూసుకుంటున్నారు ఈ అరాచకాలు చూడలేక. గతంలో నిజంగానే వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కడికక్కడ అంటే ట్రోలింగ్ జరిగింది, ఎక్కడికక్కడ బెదిరింపులకు సిద్ధపడ్డారు వాళ్ళు. దాంతో స్వేచ్ఛ వాయులు లేకుండా పోయినాయి. ఇవన్నీ అంగీకరించే వాస్తవాలే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఇంత కిరాతకంగా అయితే అప్పుడు సంపుకున్న ఘటనలు లేవు. శాంతి భద్రతలకు ఇంత దారుణంగా అట్రప్లాఫ్ అయిన సంగతి అప్పుడు ఎవరు గుర్తించలే. దాంతో ఇప్పుడు ఈ కూటమి సర్కార్ మీద ఇదెక్కడి పాలన అని చెప్పి జనం నోరెళ్ళ పెడుతున్న పరిస్థితి. దీనికోసమైనా సార్ మీరు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చింది, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా? గతంలో మంగళగిరి వేదికగా పెన్షన్ల పంపిణీ అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, 1995 నాటి మొట్టమొదటి పరిపాలనని ఇప్పుడు చూపిస్తా అంటే ఇదేనా? నాడు తెలంగాణలో తొలిదేశ ఉద్యమం క్రమంలో రకరకాల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బషీర్బాగ్ లో కాల్పులు, జనశక్తి నక్సలైట్ల పేరుతో కాల్చి చంపడాలు, ఎన్కౌంటర్లు, బెల్లి లలిత లాంటి వాళ్ళు 17 ముక్కలుగా నరికిన ఘటనలు, అవన్నీ అప్పుడు రాజ్యహింస అని చెప్పి ఉద్యమం లేచింది అక్కడ. ఇప్పుడు ఈడ ఆంధ్రాలో ఇది ఏం పాలన అంటే 95 నాటి రోజులు, 2004 నాటి రోజులు మళ్ళా చూస్తుంది ఆంధ్రప్రదేశ్. అంతకు మించిన ఘటనలు సామాన్య ప్రజలు బలవుతున్నారు ఇక్కడ. అప్పుడంటే ఉద్యమకారులు, ఆందోళనకారులు చచ్చిపోయినామో, కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? వంగలపూడి అనిత హోంమంత్రి మేడం ఏమో, నేనేమో నా హోంమంత్రి అయినంత మాత్రాన పోయి గన్ను పట్టుకొని నిలబడాలా, లేదంటే లాఠీలు పట్టుకొని ఆ నిందితులను శిక్షించాలని మాట్లాడుతుంటే ఎవరు సమాధానం చెప్తారు వీళ్ళకు? నారా లోకేష్ ఏమో మీ అరాచక పాలన పోయి 4 రోజులైంది, మొత్తం అరాచక శక్తులన్నింటినీ అంతమొందిస్తామని చెప్పి ఆయన ట్వీట్ పెడతాడు. ఎటుపోతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో పాలన? ఇట్లయితే పెట్టుబడులు వస్తాయా? వచ్చే అవకాశం ఉందా? ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ హత్యలు, ఈ ఆత్మహత్యలు, రేపుల ఘటనలతో, బెదిరింపులతో జనాలు ఊళ్ళు వదిలేసిపోతా ఉంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు కూటమి పాలకులుగా? గతంలో ఇదే సుగాలి ప్రీతి ఆత్మహత్యను హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఊగిపోయే ప్రసంగాలు చేసింది. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన కనీసం ఈ ఘటనల మీద స్పందించకపోవడం జనాన్ని చిరెత్తుకొచ్చేలా చేస్తుంది. పవన్ కళ్యాణ్ మీద ఈరోజు చాలా ఆశలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు గత పాలన గురించి అందరికీ తెలిసిందే. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండో, ఆయన పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సో ఆయన మీద పెద్దగా హోప్స్ లేవు. ఈ కూటమి సర్కారును డైరెక్ట్ చేసేది పవన్ కళ్యాణ్ అని చాలా మంది నమ్ముతున్న నేపథ్యంలో ఆయన కనీసం స్పందించకపోతే ఎట్లా? చాలా ప్రెజర్ ఉంది ఆయన మీద. గతంలో సుగాలి ప్రీతి, మరికొంతమంది ఆత్మహత్యలను ఆడపిల్ల మీద కన్నేయాలంటేనే వణికిపోవాలి అని చెప్పి స్పీచ్లు ఇచ్చిన ఆయన ఈరోజు 8 నెలల చిన్నారిని, పసిగుడ్డును రేప్ చేసి చంపేస్తే మాట్లాడు. ముచ్చుమరిలో ఇప్పటికి 14-15 రోజులు అవుతుంది. ఆ అమ్మాయి శవమేమైందో కూడా తెలియదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 45 రోజుల పాలనలో అంతకు మించిన ఘటనలు, హింసాత్మక ఘటనలు ఈ కూటమి సర్కార్లో నెలకొన్నాయి. కానీ ఒక్కరు స్పందించరు. ఎంతసేపు ఉన్న ట్వీట్లు వేయడం, సోషల్ మీడియాలో రెచ్చగొట్టు ప్రకటనలు చేయడం, ఇవి తప్పిస్తే ఈ ప్రభుత్వంగా ఒక బాధ్యత ఉంది. బాధ్యత గల పదవుల్లో ఉన్నాం మనం. ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేలాగా, ధైర్యం నింపేలాగా ఏమైనా చర్యలు చేపడదామన్న ఒక్క సోయి కూడా లేకుండా వ్యవహరిస్తుంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు? కూటమి సర్కారును అధికారంలోకి తెచ్చుకుని దీనికోసమా? వీటన్నిటి మధ్య బీజేపీ వల్ల తీరు ఇంకా హైలైట్ అనమాట. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ హింసాత్మక ఘటనలను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ఇక్కడ బీజేపీ నాయకుల నుంచి కానీ ఒక్క ప్రకటన రాకపోవడం అత్యంత విడ్డూరం. ఇంకా తనుకసావండి అని చెప్పి వాళ్ళు కూడా ఏమైనా లైట్ తీసుకున్నారా? ప్రభుత్వాలు మారినప్పుడు ఆబ్వియస్లీ గత ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతారు, ఆ కిరాతకాలను జనం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎవరన్నా నిందితులుగా భావిస్తే వాళ్ళకు కోర్టుల ద్వారా, వ్యవస్థల ద్వారా శిక్షలు వేసే కార్యక్రమం ఏదో నడుస్తుంది. కానీ ఇట్లా మనుషులను నరికి చంపుతా ఉంటే వాటిని పార్టీల కంటగట్టి ఈ రొచ్చు రాజకీయం
ఏంది అసలు? సో ఇక గెలిపించుకున్నందుకు ఈ 5 ఏళ్ళు జనానికి ఇంకా తప్పదు. ఈ పరిస్థితి మారుతుందా లేదా, కంట్రోల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? మరి చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి పనికొస్తుందా, లేదంటే ఇట్లా నారా లోకేష్ చెప్పినట్టు ఇదిగో కూటమి ప్రభుత్వం మిగిలిన అరాచక ఆనవాళ్ళను కూడా కూకటి వేళ్లతో పెగిలించేస్తుంది అన్నట్టు ఇంకా అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఇట్లనే నరికించుకుంటూ పోతారా? చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.